ఆ గేజ్ మెట్రో పెట్టుకుంటే గేజ్ మెట్రో 0 వదిలిపెడతాను సార్ కాసేపు అయ్యి రమ్మను. అయితే గేజ్ మెట్రో అంటే గేజ్ మెట్రో 0కి వచ్చేది సార్. నేనేమనుకున్నా అలా గ్యాస్ మొత్తం లీక్ అయింది వచ్చినట్టు మనం ఐడెంటిఫై చేసుకుంటారా సార్. మళ్ళీ చేసిన చూసాను సార్. మళ్ళీ చూసి ఇట్లా క్యాప్టన్ ఇట్లా ఒక స్కూల్ తో లైట్ ఇట్లా కొట్టా కొట్టేదాకా మళ్ళీ గేజ్ మెట్రో వచ్చేసి ఓకే డన్. నారాజు గారు భలే మొత్తం ఒకే కలర్ వేసినట్టే లైట్లు. ఏదండి 0.4 తీసుకోండి. అయిపోయింది. మీది రావాలండి. బొక్కలు వస్తాయా? బొక్క కాదు, అది జిగిరా జిగురు జిగురు కోక్కుని స్ట్రైట్ గా బొక్కలు బొక్కలు రావట్లేదు. ఇది రబ్బర్ సైడ్ ఉంటుంది కదా, ఓ పక్షులు ఇచ్చేసారు కలిసి సరిపోండి సార్. ఇంత 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 రుద్దాక అయ్యాలి. అది కట్ చేసిన తర్వాత వేయాల్సింది తప్పు చేశాను. బాగుంది, నీట్గా అంటే ఎక్కడ కాలేదు కదా, ఎక్కడ కలిసి అంత లేదు, నీట్గానే వేసారు. అదే ఉందండి, అది పెద్ద చిత్రమే కదా. పెద్దాన్ని భూతద్దంలో చూడకూడదు మొన్న గారు, ప్రాక్టీస్లో అదే వస్తుంది. ఒకసారి అందరికీ అన్నీ రావండి. తెలిసిపోతుంది అంతే. ఇంకా ఏమన్నా ఇష్టపడి చెప్పినట్టు దాంట్లో పవన్ ఉందా కావాలా అన్ని తెలిసిపోతుంది. బోర్డు నుంచి కంప్రెసర్కి యూడబ్ల్యూ వస్తుంది కదా జాబ్, ఆ జాబ్లు 3 వచ్చా 3 ఫేసులు వస్తే ఈ కంప్రెసర్ వచ్చే జాబ్ కూర్చుని సరిపోతుంది కదా. అదే బోర్డులో కూర్చోమంటున్నావా? కంప్రెసర్ దగ్గర వచ్చే జాబ్ కదా, అక్కడ కూర్చోలేం కదండి. అక్కడ ఎలా తీసుకొని మూడింటికి పెట్టడం కావాలా సార్? ఏదండి మూడింటికి టచ్ చేసి ఏ మూడింటికి యూవీడబ్ల్యూ జాబ్ వస్తుంది కదా సార్. అవును, ఆ మూడింటికి జాబ్ దగ్గర కూర్చోడం కావాలా మనకి బోర్డు దగ్గర వెళ్ళకుండా? అక్కడైనా కూర్చోవచ్చు, కాండక్ట్ అయితే చాలు కదా. ఎక్కడైతే మరి బోర్డు తీసి బోర్డు దగ్గర కూర్చున్నా డైరెక్ట్ గా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మనం ఎక్కడ పెట్టినా అక్కడ పెట్టినా ఒకటే కదండి. ఇక్కడ కంఫర్టబుల్గా ఉందని అక్కడ పెట్టాం, అక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడ పెడతాం. ఎక్కడైతే
ఇది ఫస్ట్ మాడ్యూల్, చిన్న మాడ్యూల్ ఇది. ఇక ఇక్కడి నుంచి పెద్దవి వస్తాయి. అంటే ఒకటి దీంట్లో సెన్సార్ మాడ్యూల్ ఉంది, అదేం పెద్ద ఇదేం కాదు, దాని విషయం ఏం కాదు. మాకు కూడా ఇది స్టార్టింగ్ కాబట్టి ఇలా అయిపోయింది సార్. ఆ, అంటే ఎంతసేపు పెట్టి తీసేయాలి అనేది ఒక అదే అవును, అంతేగా మరి. ఈసారి fast గానే కొట్టాలి. సాల్వింగ్ రాడ్లు అన్నీ కట్టేశారా? రోజు సార్ తీసేయాలి. తీసేద్దాం, లేకపోతే ఉంచేద్దాం, లేకపోతే లాస్ట్ చెప్తే అది తీసి అక్కడే పెడదాం, మళ్ళీ క్లీన్ చేయడానికి అయిన సరిగ్గా చేయలేదు ఇబ్బంది. సార్ మనకి రెసిస్టర్ లో టెక్ రెసిస్టర్ 2 వాట్స్ అన్నాక సార్ అది రెసిస్టెన్స్ చెక్ చేసుకొని ఏసీడీ సార్. అంతేగా, దాని గురించి నాకు ఏం అవసరం లేదు సార్. ఇంకేం కావాలి? అంటే ఇది కంటే 2 వాట్ రెసిస్టర్ కాదని మనకి ఎలా తెలుస్తుందంటే ఈ రోజు పెట్టుకోవడం సార్. అంతే, 2 వాట్ మరి ఎలా తెలుస్తుంది సార్ మనకి? లావుని బట్టి. ఈ లావు బట్టి 3 వాట్ కట్టే అయితే మనకి ఎలా 3 వాట్ వేయకూడదు, 2 వాటే వేయాలి. సిరీస్ లో పెట్టి మనం 20 చేస్తాం సార్. ఏదండి? ఈ 10K 10K ఉన్నాయి కదా, అంతే. సిరీస్ లో పెట్టి 20K చేసుకోవచ్చు సార్. అవును. రెసిస్టర్ బాగుందో లేదో చెప్పండి సార్. ఈ యొక్క రెసిస్టర్ బాగుందో లేదో చెప్పేస్తా అంటే అదే 110 వోల్ట్ DC వస్తుందా లేదో చెప్పేస్తా అంటే రెసిస్టర్ ఏముంది మరి, అదే మరి మ్యాజిక్ అంటే. ఇంకా మ్యాజిక్ బోల్డ్ ఉంటాయి. ఇంక ఇన్వర్టర్లోకి వెళ్తే మీకు ఇంకా చాలా తెలుస్తాయి. సార్ ఇప్పుడు మన ఇంట్లో డైరెక్ట్ ఏసీ కరెంట్ ఇచ్చినప్పుడు వెలిగించుకోవచ్చు. ఏదండి? ఏసీ కరెంట్ సార్ ఇట్లా ఈ కరెంట్ దాంతో ఎల్ఈడి వెలిగించుకోవాలంటే వెలిగించుకోవచ్చు సార్. ఇది ఎక్స్టెన్షన్ అలా వెలిగించుకోండి. పెడదాం ఆగు, ఉన్నాయి చెక్కింగ్ లో ఉంది మీ శిష్యుడిది. షాక్ కొట్టించుకుంటావే నాకు, అలా ఒకటి కొట్టించుకుంటే కానీ నిద్రట్టదేమో, మళ్ళీ ఏమో షాక్ కొట్టిందని కుయ్యమర్రు అలా ఆనందం. అదేంటంటే ఇప్పుడు అది చేశానన్న ఆనందంతో అవన్నీ ముట్టుకుంటా ఉంటాడు. అది ఎవరిది? నారాజ్ గారిది బాగుంది. ఎవరో హుసేనా? రాజు గారిదా? ఉన్న వాళ్ళ డల్ సాల్వింగ్ నారాయణ గారిది, మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నాయి. అంటే ఆయన వర్క్ అయితే ఓకే కానీ